వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతము దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించింది. అంతేకాకుండా అరేబియా సముద్రం మీద ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి ఆవరించి ఉంది. ఇది 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి రెండింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు కూడా బలంగా ఉండడంతో మనకి విండ్స్ 40 నుండి 50 కిలోమీటర్ల వేగము మరింత బలపడి రెండో రోజు నుండి 45 నుండి 55 కిలోమీటర్లు గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ గాలులు వేగంగా ఉండడం మూలాన మత్స్యకారులకి వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైంది. చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది వలన 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్న రానున్న 2 రోజుల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు, అంతేకాకుండా భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కొన్ని జిల్లాల్లో ఉంది. ఈ రోజుకి అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎక్కడైనా ఒక దగ్గర భారీ నుండి అతి భారీ వర్షం పడుతుంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే రేపటికి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానం, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అందువలన గాలులు వేగంగా ఉండడం వలన మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని, రానున్న 4 రోజులు ఇలాగే ఉంటాయి కనుక మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని హెచ్చరించడమైనది. అలాగే అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో రైతులను అప్రమత్తంగా ఉండి వాళ్ళ పొలాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందని సూచించడమైంది. రికార్డైన వర్షపాత వివరాలు ఈ రకంగా ఉన్నాయి. వెలేర్పాడు 5 సెంటీమీటర్లు, నందిగామ 5 సెంటీమీటర్లు, భీమడోలు 5 సెంటీమీటర్లు, చోడవరము 4 సెంటీమీటర్లు, పాడేరు 3 సెంటీమీటర్లు, అచ్చంపేట 3 సెంటీమీటర్లు, సోంపేట కూడా 3 సెంటీమీటర్లు, విజయవాడ 3 సెంటీమీటర్లు, శ్రీంగవరపుకోట 2 సెంటీమీటర్లు, చింతలపూడి 2 సెంటీమీటర్లు, విజయవాడ 2 సెంటీమీటర్లు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.